హాయ్ అండి. నేను మీ గాయత్రిని ఒక కొత్త వ్లాగ్‌తో మీ ముందుకొచ్చాను. మార్నింగే న్యూట్రిషన్ సెంటర్‌లో షేక్ తాగి స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికో ఎవరైనా గెస్ చేయగలరా? అది ఎక్కడికో కాదండి. ఇప్పుడు ప్రెజెంట్ మనకేం జరుగుతున్నాయి? శ్రీరామనవమి ఉత్సవాలు. మాకు దగ్గరగా ఉన్న టెంపుల్ ఏంటంటే ఒంటిమిట్ట. ఇది ఎక్కడుందంటే వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒంటిమిట్ట చాలా ప్రాచీనమైన టెంపుల్. ఇక్కడ కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఉన్న టెంపుల్ అండి ఇది. ఇది కడప నుంచి రాజంపేటకి వెళ్ళే మార్గం 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒంటిమిట్ట. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఏకశిలలో ఉన్నందువల్ల ఈ క్షేత్రాన్ని ఏకశిలా నగరం అని ప్రసిద్ధి చెందింది. ఎప్పుడైతే మన నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ ఆలయాన్ని ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచింది. అంటే మనకి ఫస్ట్ భద్రాచలము, అప్పుడంతా భద్రాచలం అనేవాళ్ళు. ఎప్పుడైతే డివైడ్ అయిపోయిందో అప్పటి నుంచి ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచింది ఒంటిమిట్ట. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అంటే కళ్యాణం టైంలో ఏ గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్ ఆ శ్రీరాముని రోజు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు స్వామివారికి అందజేస్తారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే జాంబవంతుడు ప్రతిష్ఠించిన విగ్రహం అండి ఈ రాముల వారిది. అంటే ఒంటిమిట్ట కోదండరామాలయం చాలా పురాతనమైనది. ఇక్కడ జాంబవంతుడు ఇక్కడ కొండపై ఆశ్రమం నిర్మించాడు. ఉత్తర దిశలో కూర్చొని రామతారక మంత్రాన్ని జపిస్తున్న టైంలో జాంబవంతుడు ఎదురుగ్గా గట్టు మీద మన శ్రీరామచంద్రుడు రఘురాముడుగా దర్శనమిచ్చాడు, వరాలు ప్రసాదించాడు. ఆ రామయ్యపై భక్తితో సీతారామ లక్ష్మణుల మూర్తి ఒకే శిలపై మలచి జాంబవంతుడిగా ప్రతిష్ఠించడం ఈ స్థల పురాణం చెబుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే మన శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేసింది అందరికీ తెలిసిందే కదా. ఆ రామయ్య వెంట ధర్మపతి అయిన సీతాదేవి, లక్ష్మణుడు కూడా వచ్చారు. అలా వనవాసం చేసే టైంలో ఆ రాముడు నడియాడిన ప్లేసు, అంటే పాదస్పర్శతో ఆత్మాతీక క్షేత్రంగా ఏర్పడిన ప్లేసే అండి ఈ ఒంటిమిట్ట. నిజంగా ఇలాంటి టెంపుల్కి వెళ్ళడం చాలా అదృష్టం. అలాగే హనుమాన్ లేని రాముడు టెంపుల్ అండి. ఎక్కడైనా సరే రాముడి ముందు హనుమంతుడు ఉంటాడు, బట్ ఈ టెంపుల్లో హనుమంతుడు ఉండడు. విదేశీయులు చాలా గొప్పగా మెచ్చే టెంపుల్. ఇలాంటి టెంపుల్ని ప్రతి ఒక్కరూ విజిట్ అయ్యి దర్శనం చేసుకోవాలి. మేము వెళ్ళినప్పుడు ఖాళీగా ఉన్నింది. మీరు కూడా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. ఇంకా ఇక్కడ ఒంటిమిట్ట చెరువు కూడా చాలా ఫేమస్. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే మేము వెళ్ళింది లాస్ట్ డే, చాలా ఖాళీగా ఉన్నింది. 2 times దర్శనం చేసుకున్నాము. ఇది అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్.